ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియచేస్తూ కూడా వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే వీక్షిస్తున్నారో వారికి మా ప్రత్యేక అభినందనలు. మన సహోదరుడు స్టీఫెన్ పాల్ గారు, మరి ఆయన గొప్ప పరిజ్ఞానం ఉందని అనుకున్నారో ఏంటో నాకు తెలియదు, కానీ క్రీస్తు సంఘాల మీద చాలా దారుణమైనటువంటి మాటలు వారు మాట్లాడి అన్నారు. క్రీస్తు సంఘాల ఔన్నత్యం తెలియక కనీసం బైబిల్లో బేసిక్ పరిజ్ఞానం కూడా లేదని తనకు తానే ప్రూవ్ చేసుకున్నారు ఆయన. మీ అందరికీ మరొక మారు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆయన కొద్ది రోజుల క్రితం ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో క్రీస్తు రక్తంలో కడగబడిన వారమైన మనమంతా ఒకే శరీరము అనే మాట మాట్లాడారు. అలాగే క్రీస్తు సంఘాల వారిని దూషిస్తూ లేదా అవమానిస్తూ ప్రతి ఆదివారం ప్రభు బల్ల తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారా, ఇంకెవరు వెళ్ళరా అని మాట్లాడారు. వీటి విషయాల మీద, అలాగే సంగీతం గురించి మాట్లాడారు. దాని గురించి ఒక వీడియో మేము ఆల్రెడీ పోస్ట్ చేసాం. పేరు గురించి మాట్లాడారు, సంఘం పేరు, వాటి గురించి కూడా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసాం. ఇప్పుడు వారు అంటున్నటువంటి ఈ మూడవ దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నా. దయచేసి గమనించాలి. వారి పరిజ్ఞానం క్రీస్తులో గొప్పదని భ్రమించే వారందరూ ఒకసారి తెలివితో విజ్ఞతతో ఈ మాటలు వినాలని కోరుతున్నాను. క్రీస్తు సంఘాలు ఆయన రక్తంతో కడగబడిని అని చెప్పటానికి ఖచ్చితంగా లేఖనమే ఆధారం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఒక వచనం రాయబడి ఉంది. 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 1:6లో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇవాళ మీకు అర్థమైతే, ఈ లేఖనం గనక వారు చదివినట్లయితే, ఇక్కడ రక్తముతో ఏర్పడినది ఒక రాజ్యం అని చెప్పారు. ఒక రాజ్యమే, క్రీస్తు కొన్నది ఒక రాజ్యమే. ఆ ఒక రాజ్యము ఒక సంఘముగా పిలువబడింది. ఆ ఒక సంఘము క్రీస్తు సంఘము అనే నామకరణంతో ఉందని పౌలు గారు వ్రాశారు పత్రికల్లో. ఆనాడు ఇప్పుడు భూమి మీద ఉన్న ఈయన లక్షల నామాలు కలిగిన సంఘాలు లేవు. ఒకటే సంఘం ఉంది. ఆ సంఘాన్ని గురించి పౌలు గారు అది క్రీస్తు ప్రభు యొక్క రక్తమిచ్చి సంపాదించిన సంఘం అని బోధించారు. అది క్రీస్తు ప్రభు రక్తంతో కడగబడిన సంఘం అని బోధించారు. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి ప్రశ్నలో మనమంతా ఆయన శరీరమే అని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆయన రక్తంలో కడగబడిన మీరు, ఆయన రక్తముతో కొనబడిన మీరు, ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అని మాట్లాడినప్పుడు ఆ రక్తముతో కొనబడిన మీరు, ఎందుకంటే పశువుల రక్తము కంటే, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము కంటే క్రీస్తు ప్రభు రక్తము బహు విలువైందనే కదా క్రొత్త నిబంధన హెబ్రీ పత్రిక చెప్పింది. అందుకనే మీరు విలువైన దానితో కొనబడ్డారు అని పేతురు గారు మాట్లాడాడు. ఎందుకనంటే మీరు క్షయబీజము నుండి పుట్టిన వారు కారు, మీరు క్షయబీజము నుండి పుట్టినవారు కారు. ఆయన చెబుతూ మీరు 1:10 మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం
19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడును గాని తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములు ఏందైనా ప్రత్యక్షపరచబడును. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి అని ఇక్కడ పేతురు గారు చెప్పాడు. అంటే మీరు విలువైన అమూల్యమైన రక్తముతో కడగబడిన వారు. ఆ రక్తం ఎవరిదండి? క్రీస్తు రక్తమని మనం ఇందాక రోమ ప్రకటన గ్రంథంలో చదివాం 1:6 అది క్రీస్తు రక్తం, ఆయనకి ఆ మహిమ చెల్లాలని చదివాం. మీకు గుర్తుందా? రోమ ప్రకటన గ్రంథం 1:6 ఆ రక్తం కార్చిన వాడికే మహిమ ప్రభావము యుగయుగములకు కలగాలి. అంటే ఆ రక్తం కార్చిన వాడికి మహిమ ఎలా కలుగుద్ది, ప్రభావం ఎలా కలుగుద్ది? ఆయన నామాన్ని గౌరవించడం ద్వారా కలుగుద్ది. ఆయన ఇక్కడ లేడు కదా, మనం ఏమిటి దండలు వేయటానికి సన్మానం చేయటానికి యేసు ప్రభు. ఆయనకి అలాంటి మహిమ కాదు కదా కోరుకుంటున్నది. ఆయనకి మనం ఏవేవో ఫలాలు పండ్లు పెట్టమని కదా కోరుకుంటుంది ఆయన. మరి అలాంటప్పుడు ఆయన దేనికి మహిమ కలుగుతుంది? ఆయనకి మహిమ ప్రభావం కలగాలని కోరాడు దేవుడు. అంటే మరి దేనికి మహిమ? అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? ఆయనకు మహిమ కలగటువంటి ఎట్లా కలుగుద్దని చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో. ఇవన్నీ మరి తమరు చదివే ఉండాలి కదా గ్రంథాన్ని. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము కాగా 12వ వచనం, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో కూడా లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు హెచ్చరించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీరు కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఈ కార్యసిద్ధి ఏమిటది? ఆ కార్యసిద్ధి అదే 2వ అధ్యాయము 11వ వచనంలో చెబుతున్నాడు. ప్రతి వాని మోకాలు, ప్రతి వాని నాలుక, ప్రతి వాని మోకాలు 10వ వచనంలో ప్రతి వాని మోకాలు, ప్రతి వాని నాలుక యేసు నామమున వంగునట్లు, యేసు నామమున ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకును పై నామమును ఆయనకు అనుగ్రహించను. అంటే మీరు అనుకునే నామాలన్నీ కొట్టుకుపోని అనే కదా అర్థం. మీరు అనుకునే నామాలన్నీ పక్కకు పోని అనే కదా అర్థం. అంటే అన్ని నామాల కంటే యేసునామం గొప్పదని సాక్ష్యం అపోస్తులు పలుకుతున్నప్పుడు మీరెవరండి ఆ నామం పెట్టుకోక్కర్లేదు అనడానికి? మీరెవరండి ఆ నామం అక్కర్లేదని బోధించటానికి? చాలా ప్రమాదకరమైన బోధ చేస్తున్నారు స్టీఫెన్ పాల్ గారు. దాని ద్వారా చాలా తీవ్రమైన ఉగ్రత వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి గమనించండి. మరొక మాట నేను మీకు చూపిస్తున్నాను. అంటే ఆయన రక్తము ఎక్కడ కార్చబడిందో అక్కడ ఆయన సిలువ ఉంది. ఆయన సిలువ ఎక్కడుందో ఆయన రక్తం ఎక్కడుంది. ఆయన రక్తం ఎక్కడుందో ఆయన సంఘం ఎక్కడుంది. ఆయన సంఘం ఎక్కడుందో ఆయన నామం ఎక్కడుంది. ఆయన నామం ఎక్కడుందో అక్కడ రక్షణ ఉంది. ఆయన రక్షణ ఎక్కడుందో అక్కడ విశ్వాసులు ఉండాలి. ఈ మాత్రం క్రొత్త నిబంధన సంబంధమైన జ్ఞానం క్రైస్తవులకు మీరు అందించలేకపోతున్నారు. చాలా అవమానకరమైన స్థితి ఇది. దయచేసి గమనించండి. ఆయన రక్తంతో కొనబడిన సంఘం. మీ ఇష్టం వచ్చినట్లు పేర్లు మార్చుకోవటానికి ఆయన అంగీకరించేవాడు కాడు. ఒకవేళ కాదు అని మీరు మార్చుకుంటే అది మీ వ్యక్తిగతం, మీ బలహీనత. దానిని వెంబడించేవారు కూడా ఒకసారి ప్రేమతో ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. ఇకపోతే మరి ఆయన అన్నాడు,
క్రీస్తు సంఘం వారు ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారు, కాబట్టి పరలోకం వెళ్ళిపోతారా అని అడిగారు. సమయాభావాన్ని బట్టి నేను చాలా తక్కువగా ఆన్సర్ చేస్తున్నాను. పరలోకం వెళ్ళిపోతారా అని అడిగారు. ఒక మాట నేను మీకు తీసుకొస్తున్నాను. ఇది పౌలు గారే వ్రాశారు 11వ అధ్యాయం కొరింథీ పత్రికలో. ఆయన ఏం వ్రాశారు? 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకుని, పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇది కండిషన్. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఆయన శరీరం అంటే ఏది? ఆయన సంఘం. ఆయన సంఘం అంటే ఏది? కొలస్సీ పత్రిక 1:18. మీరన్నట్టే ఆయన సంఘము, ఆయన శరీరము. సంఘం అనే పదం ఏకవచనం. పేతురు గారితో మాట్లాడుతూ యేసు ప్రభు 16వ అధ్యాయం మత్తయి సువార్తలో, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘములను కట్టుదును అనల్లా. మీకు ఇంకొక సూటి అయిన ఉదాహరణ ఇస్తున్నా. నోవహు కాలంలో ఎన్ని ఓడలు కట్టబడ్డాయండి రక్షింపబడ్డానికి? ఒకవాడే కట్టబడింది. మరి ఈవేళ క్రీస్తు ప్రభు ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడతాయండి? ఒకటే కట్టబడుతుంది. భిన్నమైన నామాలు, భిన్నమైన బోధలు, భిన్నమైన వ్యవస్థ క్రీస్తు దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి వచ్చింది కాదు. ఈ వ్యవస్థను సృష్టించిన వాడు అపవాది అనే సంగతి కూడా మీకు తెలియకపోతే ఇంకెలా? అపవాది భిన్నమైన బోధలు సృష్టించాడు, భిన్నమైన నామాలు సృష్టించాడు, విభిన్నమైన ఆచార వ్యవహారాలు క్రీస్తు రాజ్యములోనికి, సంఘములోనికి తేవాలనుకున్నాడు. అవి భిన్నమైన ఆచారాలు, భిన్నమైన నామాలు ఉన్నప్పుడు అవి క్రీస్తుకు సంఘాలు ఎట్లా అవుతాయి? ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, దయచేసి పెద్ద మనసుతో అంగీకరించండి. పెండ్లి పీటల మీద పెండ్లి కుమార్తె ఒక్కరే ఉంటారు. పెండ్లికి సిద్ధపడి వచ్చిన వారు చాలా మంది ఉండొచ్చు, కానీ అందరూ పెండ్లి కూతుర్లు కారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ ఆలోచనలో పెండ్లికి సిద్ధపడిన వారు అందరిని గురించి మాట్లాడుతున్నారు. మీరు సిద్ధపడుతున్నారే తప్ప పెండ్లి కుమార్తెగా మారలేకపోతున్నారు. పెండ్లి కుమార్తె ఒకతే, ఆవిడ క్రీస్తు సంఘం. అందుకనే ఆమె గురించి మాట్లాడుతూ క్రీస్తు సంఘం ఆ మరణాన్ని ప్రచురించాలి. సంఘములో మీరు ప్రచురిస్తున్నట్లు ఒక ఆనవాలు ఉండాలి. ఆ ఆనవాలు ఏంటి అంటే, ప్రతి ఆదివారం నాడు ఆ ప్రభు బల్ల తీసుకోవటం, ప్రభు రొట్టెలో పాలిభగస్తులు అవటం, ప్రభు శరీరంలో పాలిభగస్తులు అవటం, రక్తానికి సూచనగా ఉన్నటువంటి ఆ ద్రాక్షరసాన్ని స్వీకరించటం. ఇది కండిషన్, సూచన కాదు. పౌలు చాలా సూచనలు ఇచ్చాడు, కానీ కండిషన్గా ఆ సూచనలు ఉండవు. సూచన అంటే నీకు ఇష్టమైతే తీసుకుంటావు, లేకపోతే లేదు. బట్ దిస్ ఈజ్ కండిషన్. అంటే ఖచ్చితంగా నువ్వు ఆచరించాలి. నువ్వు ఆచరించకపోతే అక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకోవటం లేదనే మాట వాడబడింది. అంటే నువ్వు క్రీస్తుని ఆరాధిస్తున్నావేమో కానీ క్రీస్తు అక్కడ లేడని అర్థం. అంటే ఈ రొట్టె ద్రాక్షారసాలు ఆచరించకపోవటం వల్ల ఆయన జ్ఞాపకం చేసుకోలేదంటే ఆయన అక్కడికి రాలేదని అర్థం, ఆయన అక్కడ లేరని అర్థం. అంటే ఆయన లేకుండా మీరు ఆరాధన చేసేస్తున్నారు, ఆయన లేకుండా కూడుకుంటున్నారు, ఆయన లేకుండా కానుకలు ఇచ్చేస్తున్నారు, ఆయన లేకుండా అన్ని వ్యవహారాలు చేసేస్తున్నారు, చేసేసి పరలోకి వెళ్ళిపోతామని భ్రమిస్తున్నారు. ఇదంతా భ్రమ మాత్రమే అని చెప్పాడు యోహాను గారు. ఎందుకంటే యోహాను పత్రిక, మొదటి పత్రికలో సాతాను ఇలా చాలా మంది చేత భ్రమ కలిగిస్తాడని రాశాడు. 4వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనానికి కనుక మనం వస్తే, ఈ 6వ వచనంలో ఏం రాశాడంటే, అక్కడ వ్రాయబడిన మాట, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట అంటే నా మాట కాదు, అపోస్తుల మాట. మన మాట ఎవరు వింటారంటే దేవుని సంబంధి. ఇప్పుడు దేవుని సంబంధం అయితే ఇప్పుడు నేను చెప్పిన బోధంతా వాక్యానుసారంగా చూపించాను మీకు. మీరు దేవుని సంబంధులు అయితే మాట వినాలి. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో,
భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అంటే మాట వింటే సత్యస్వరూపమైన ఆత్మ మీలో ఉన్నట్లు లెక్క. లేదనుకో భ్రమపరిచే ఆత్మ మీలో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మీరు భ్రమపరిచే ఆత్మతో పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కనుక భ్రమపరిచే ఆత్మతో పనిచేస్తున్నప్పుడు భ్రమ సంబంధమైన మాటలు మాట్లాడతారు, వాక్యానుసారమైనవి కావు. వాక్యము కానిది భ్రమ, ప్రకృతే భ్రమ. అంటే ఇప్పుడు ప్రకృతిలో ఉన్న నామాలు, ప్రకృతిలో ఉన్న పేర్లు అన్ని పెట్టుకోవచ్చు అన్నారు. ఇప్పుడు అన్నిటినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా ప్రభు? ఒక మాట మీకు చూపించి నేను ముగింపుకు వెళ్తున్నాను. చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రికలో ఒక మాట రాయబడింది. అది ఏంటంటే 1వ అధ్యాయము 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడు సమస్తం ఆయన పాదాల క్రింద పోని అని చెప్పాడు ఎఫెసీ పత్రికలో 1:22లో. అంటే ఇప్పుడు మీరు అన్నది ఆయన పాదాల క్రిందకు వెళ్ళిపోయిన నామాలన్నీ తీసుకొచ్చి ఆయనకు తగిలించమంటున్నారు, ఆయన శరీరానికి తగిలించమంటున్నారు. ప్రభు రక్తాన్ని అవమానపరుస్తున్నారు. అంటే రొట్టె ద్రాక్షరసు విరిచినంత మాత్రాన వెళ్ళిపోతామా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయ్యా, ఇది ఆజ్ఞ. విరవకపోతే అది మీ ఇష్టం. క్రీస్తు సంఘాలను ఎద్దేవా చేయకండి. క్రీస్తు సంఘాలు లేఖనానుసారంగానే బోధిస్తున్నాయి, లేఖనానుసారంగానే ప్రవర్తిస్తున్నాయి, లేఖనానుసారంగానే మాట్లాడుతున్నాయి, లేఖనానుసారంగానే ఆ నామాన్ని ధరించున్నాయి. క్రీస్తు సంఘాలను ఎద్దేవా చేసేటంత శక్తి తమ దగ్గర ఉందన్న సంగతి ఉందో లేదో మీకు మీరే బహిర్గతం చేసుకుని ప్రజలకి చాలా త్వరగా దొరికేశారు. కాబట్టి మీకు మీరు అర్థం చేసుకోండి, ఇది మీరు గ్రహించగలిగితే మంచిది. కనుక లేకపోతే ఇంకా చాలా విషయాలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. దయచేసి గ్రహించి వెంబడించమని శ్రోతలందరికీ తెలియపరుస్తూ, ఈ భ్రమపరుచు ఆత్మ దగ్గరికి కానీ వెళ్ళారా, మీరు కూడా భ్రమలోనే ఉంటారు. పరలోకం కూడా భ్రమ అనుకుంటున్నారు. పరలోకం భ్రమం కాదు, వాస్తవం. పరలోకం చేరాలనుకుంటే భ్రమలోంచి వాక్యం దగ్గరికి రండి. మీ అందరికీ ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని సదాకాలం దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.